సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. ఏం మాట్లాడేది తెలియదా? వేసిల రాజధాని అని ఎలాగన్నారు? కృష్ణంరాజును నిలదీసిన మంగళగిరి కోర్టు. మహిళలకు కోటా రెడీ. రౌడీ మూకతో రైతులకు పరామర్శ, జగన్పై ముఖ్యమంత్రి ఆగ్రహం. 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం. మృత్యుంజయుడు రమేష్. రక్షణ కవచం యోగా, జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ లక్ష్మీశా పిలుపు. కొలెస్ట్రాల్ను, రక్తపోటును నియంత్రించే అవకాడో. ఈరోజు వార్తలను చూద్దాం. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి లేచింది. కేవలం 59 సెకండ్లలోనే ఎలా పైకి లేచిందో అలాగే కిందకు కూలిపోయింది. చుట్టుపక్కల జనావాసాల్లోకి దూసుకుపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంక్ నిండా ఇంధనమే. అది కూడా ఏకంగా 1.25 లక్షల లీటర్లు. దాంతో భారీ విస్ఫోటం, పెద్ద ఎత్తున మంటలు, కరిమబ్బులు నేలకు దిగాయా అన్నట్లు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 240 మంది మరణించారు. వారిలో అత్యధికుల మృతదేహాలు గుర్తు కూడా పట్టలేనంత దారుణంగా కాలిపోయాయి. కొందరికి తల, మరికొందరికి కాళ్ళు చేతులు తెగి రోడ్డుపైన పడ్డాయి. ఈ ఘోరం కారణంగా మరో దారుణమైన విషాదము చోటు చేసుకుంది. కూలుతూనే జనావాసాల్లోకి దిగిన విమానం అక్కడి మెడికల్ కాలేజీ హాస్టల్లోకి దూసుకెళ్లింది. మధ్యాహ్న భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడ మెడికోలు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. పేలిన విమానం, దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకురావడంతో వారిలో దాదాపు 50 మంది వరకు దుర్మరణం చెందారని దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిసింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి 2 మృత్యుంజయులుగా బయటపడడం నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందన్నది నిపుణులకు అంతుచిక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నా దానిపైన భిన్నాభిప్రాయాలే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా వడోదరలోని సయాజీ ఆసుపత్రి నుంచి 137 యూనిట్ల రక్త నిల్వలను తెప్పించినట్లు అధికారులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సహాయక చర్యల కోసం 6 NDRF, 2 BSF బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. ఈ ప్రమాదానికి బాధ్యులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఏం మాట్లాడేది తెలియదా? వేసిల రాజధాని అని ఎలా అన్నారు? కృష్ణంరాజును నిలదీసిన మంగళగిరి కోర్టు. జర్నలిస్టుగా 30 ఏళ్ల అనుభవం ఉన్న మీకు ఏం మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలియదా అని ఎనలిస్ట్ వాడపల్లి వెంకట రాధాకృష్ణంరాజు అలియాస్ వివిఆర్ కృష్ణంరాజును మంగళగిరి న్యాయస్థానం నిలదీసింది. రాజధాని అమరావతిని వేసిల రాజధానిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన A1 ఆయన తప్పు చేశానని అర్థమవుతోందని బదులిచ్చారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో కృష్ణంరాజును విశాఖ వద్ద భీమిలి పోలీసులు అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీసులకు అప్పగించడం, బుధవారం రాత్రి ఆయన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించడం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం కృష్ణంరాజుకు పోలీసులు గుంటూరు GGHలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మంగళగిరిలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ సురేష్ బాబు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు కృష్ణంరాజును గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఇదే కేసులో రెండో నిందితుడైన కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఈ జైల్లోనే రిమాండ్లో ఉన్నారు. మహిళలకు కోటా రెడీ. దేశమంతా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ 2029 లోక్సభ ఎన్నికల నుంచి అమల్లోకి తెచ్చే ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తోంది. 2023లోనే చేపట్టిన 128వ రాజ్యాంగ సవరణ ప్రకారం వనితలకు లోక్సభ
అసెంబ్లీలో 33% సీట్లను ఖరారు చేయనుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ కథనం ప్రచురితమైంది. 2027లో చేపట్టనున్న జనగణన ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభల నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే నారీ శక్తి వందన్ అధినియన్ పేరిట మహిళలకు 33% కోటా కల్పిస్తారని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన అంటే లోక్సభ, అసెంబ్లీ స్థానాల సరిహద్దులను తిరిగి ఖరారు చేయడం, వాటిలో సీట్ల సంఖ్యను నిర్ణయించడం, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలను కూడా నిర్ధారిస్తారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక జరిగే తొలి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చట్టంలో పేర్కొన్నారు. జనగణన తర్వాత ఈ పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే పార్లమెంట్ జనగణన చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. జనగణన పూర్తి చేసిన ప్రతిసారి నియోజకవర్గాలను పునర్విభజించడం తప్పనిసరని రాజ్యాంగంలోని 82వ అధికరణ పేర్కొంటోంది. కాగా ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ వివాదంగా మారింది. 1971లో దేశ జనాభాలో దక్షిణ రాష్ట్రాల వాటా 24%గా ఉండేది. 2023 నాటికి అది 19.7%కి తగ్గిందని, దీంతో పార్లమెంటులో తమ సీట్ల సంఖ్య తగ్గుతుందని, అందుచేత మరో 25 ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన ఉండదంటూ చట్టం చేయాలని తమిళనాడులో పాలక పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే దక్షిణ రాష్ట్రాలు ఒక్క సీటు కూడా కోల్పోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రౌడీ మూకతో రైతుల పరామర్శ, జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం. రౌడీజం చేసి పెత్తనం చేయాలనుకునే వారి ఆటలు సాగనివ్వను. ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు, ఇకపై ఉపేక్షించను, బీ కేర్ఫుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో రౌడీ మూకలతో వెళ్లి రైతులను పరామర్శించిన జగన్పై మండిపడ్డారు. ప్రజా భద్రతకు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వారికి బుద్ధి రాలేదన్నారు. సమస్యలను అధిగమించేందుకు తాము ప్రయత్నిస్తుంటే రాక్షసుల మాదిరి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, శాంతి భద్రతల సమస్య సృష్టించి ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారని, నేరాలు ఘోరాలు చేసేవారికి అండగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకం అమలుకు పరిపాలనా అనుమతులు, మార్గదర్శకాలపై గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరంలో 67,27,164 మంది విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పేర్కొంది. ఆ విద్యార్థుల తల్లులు సుమారు 42,69,459 మంది ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపింది. తొలి విడతలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మందికి పైగా లబ్ధిదారుల నగదును తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తోందని, అయితే అందులో 2,000 రూపాయలు పాఠశాలలు, జూనియర్ కాలేజీల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ పనుల కోసం కలెక్టర్ల ఖాతాలో జమ చేయనున్నట్లు వివరించింది. మృత్యుంజయుడు రమేష్ ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలోని ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి తప్పించుకున్న రమేష్ విశ్వాస్ కుమార్ మృత్యుంజయుడిగా నిలిచాడు. విమానం నేలకూలిన వెంటనే బయటకొచ్చిన రమేష్ ప్రాణభయంతో ఘటనాస్థలం నుంచి దూరంగా వెళుతుండగా చుట్టుపక్కల వారు అతన్ని వీడియో కూడా తీశారు. విమానంలో 11A సీటులో కూర్చున్న రమేష్ బోర్డింగ్ పాస్ ఇంకా అతని వద్దే ఉంది. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకు పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలే ఉన్నాయి. వెంటనే పైకి లేచి పరిగెత్తా అని రమేష్ పేర్కొన్నారు. ప్రమాదంలో రమేష్ కళ్ళు, వీపు, కాళ్ళు, చేతులకు గాయాలవ్వగా కొన్ని శరీర భాగాలకు కాలిన గాయాలయ్యాయి. కాగా భవన నిర్మాణ కార్మికుడైన రమేష్ బలియా బ్రిటన్ పౌరుడు. 20 ఏళ్లుగా లండన్లోనే ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇటీవల భారత్కు వచ్చిన రమేష్ అతని సోదరుడు అజయ్ కుమార్తో కలిసి
లండన్ తిరుగు ప్రయాణమయ్యారు. ప్రమాదం తర్వాత అజయ్ ఆచూకీ తెలియరాలేదు. రక్షణ కవచం యోగా జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ లక్ష్మీశా పిలుపు. బాల్యం నుంచే యోగాను జీవితంలో భాగం చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆనందమయమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చునని కలెక్టర్ జి లక్ష్మీశా అన్నారు. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, వైద్య విద్యార్థులు, డాక్టర్లతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనిషి అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు యోగాసనాలు రక్షణ కవచాలన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, ఆయుష్ అధికారి రామ్త్లేహి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, ఫాక్సీ ప్రతినిధి డాక్టర్ త్రిపుర, రమేష్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ పి రమేష్, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొలెస్ట్రాల్ను, రక్తపోటును నియంత్రించే అవకాడో. కొన్నాళ్లుగా అవకాడోల వినియోగం పెరిగింది. ఈ అవకాడోల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవకాడోలో విటమిన్ B6, C, E, K వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అవకాడోలోని మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా అవకాడో నియంత్రిస్తుంది. దీనివలన గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అవకాడోలోనే ఫోలేట్ మెదడు చురుగ్గా పనిచేసేలా సహాయపడుతుంది. అవకాడోలో ఉండే కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఆకలిని తగ్గించి శరీర బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఫైబర్ అజీర్తి సమస్యలను కూడా నివారిస్తుంది. పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. అవకాడోలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మంట, వాపులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు అవకాడో వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అవకాడోలోని పోషకాలు ప్రెగ్నెన్సీలో సమస్యలను నివారించడంతో పాటు ప్రసవం తర్వాత తల్లిలో పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కరోనాపై భయాందోళన అక్కర్లేదు. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ స్పష్టీకరణ. కరోనా కొత్త వేరియంట్లపై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 10th సప్లిమెంటరీలో 76.14% ఉత్తీర్ణత. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 76.14% మంది ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలకు 1,23,477 మంది హాజరు కాగా 94,017 మంది ఉత్తీర్ణులయ్యారు. గురువారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రెండో రోజు 14 వికెట్లు, 138కే కుప్పకూలిన దక్షిణాఫ్రికా. దెబ్బతీసిన పేసర్ కమిన్స్. ఆధిక్యంలో ఆస్ట్రేలియా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అత్యంత రసవత్తరంగా మారింది. రెండో రోజు కూడా 14 వికెట్లతో ఇరు జట్ల బౌలర్లు రాజ్యమేలారు. అయితే ఓవరాల్గా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 218 పరుగుల కీలక ఆధిపత్యంతో పైచేయిలో ఉంది. ఇంగ్లండ్ టూర్కు శ్రీచరణి, అరుంధతి. T20 వన్డేలకు మహిళల జట్ల ఎంపిక. ఇంగ్లండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లకు ఎంపిక చేసిన భారత మహిళల జట్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి, తెలంగాణ క్రీడాకారిణి అరుంధతి రెడ్డిలకు చోటు దక్కింది. సిఫ్ట్ కౌర్కు కాంస్యం. ISSF వరల్డ్ కప్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్య పథకం సాధించింది. గురువారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్లో తీవ్ర పోటీ ఎదుర్కొన్న సిఫ్ట్ 453.1 పాయింట్లతో 3వ స్థానం దక్కించుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.